అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మొహం పైననే యుద్ధం చేస్తాం మేము అని చెప్పినటువంటి వ్యక్తి షీ జిన్పింగ్. సో మీరు మామూలుగా ఇద్దరి మీటింగ్స్ అవన్నీ గమనిస్తే, విజువల్స్ చూస్తే కూడా చాలా మంది ఈవెన్ సైకాలజిస్టులు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ డెస్పరేషన్ కనబడుతోందని. షీ జిన్పింగ్ చాలా కంపోజ్డ్ గా ఉన్నాడు, చాలా బ్యాలెన్స్డ్ గా, ఏమీ అక్కర్లేదు అన్నట్టుగా, మీకు అవసరం మాకేం అవసరం లేదన్నట్టుగా ఉన్నాడు. ఇక రేర్ ఎర్త్స్ కి సంబంధించి పెద్ద గొడవ. రేర్ ఎర్త్స్ ఇప్పుడు చైనా బ్లాక్ చేసి పెట్టుకుంది. రేర్ ఎర్త్స్ లేకుండా చాలా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీయే చాలా వరకు పడిపోయే ప్రమాదం ఉంది. సో వీళ్ళు టెక్ జాయింట్స్ తీసుకొని పోయారు, ఎన్విడియా కావచ్చు, లేకపోతే మిగతా అధినేతలు అందరినీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళకు కూడా పెద్దగా ఏం ఒరిగినట్టుగా కనిపించట్లేదు. సో ఏమైతే అదైంది, ఒక 2-3 రోజుల పర్యటన మాత్రం ఒక ప్రహసనము, ఒక డ్రామా చేశాడు డొనాల్డ్ ట్రంప్. అండ్ అంతకు మించి ఇంకొక అభాసును కూడా, ఇంకొక ప్రచారాన్ని కూడా తీసుకొని వచ్చాడు. అదేంటంటే షీ జిన్పింగ్ అన్నాడు యుఎస్ ఎకానమీ డిక్లైన్ అవుతుంది అని, డిక్లైనింగ్ ఎకానమీ అని చెప్పాడు. యుఎస్ ఇస్ డిక్లైనింగ్ అని చెప్పాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఇక్కడికి వచ్చి దాన్ని ఇంకోలాగా ట్విస్ట్ చేసి